ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలానే మేము ఎలా డెకరేషన్ చేసాము, మేము అమ్మవారిని తయారు చేసుకుని ఎలా పూజించుకున్నాము అండ్ ఎన్ని ప్రసాదాలు చేశాను అన్నీ మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు రాత్రే అన్నీ డెకరేషన్ చేసుకున్నాము. విండో దగ్గర నేను డెకరేషన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ కర్టన్ రాడ్ ఉంది కదండి, ఇది బాగుంటుంది డెకరేషన్ చేయడానికని ఇక్కడ చేస్తున్నాను. విండో నుంచి సన్లైట్ వస్తుందండి, సన్లైట్ లోపల రాకుండా ఇలా వైట్ క్లాత్ కట్టాను. వైట్ క్లాత్ కంటే కొద్ది డార్క్ కలర్ క్లాత్ కడితే ఇంకా బాగుండేది. అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత అనిపించింది కొద్ది డార్క్ కలర్ క్లాత్ వెనక పెడితే బాగుండేదేమో అని. బ్యాక్ డ్రాప్ రెడ్ కలర్ కాటన్ క్లాత్ తీసుకొని నేనే ఇలా రంగోలీ వేశానండి. ఎలా ఉంది, బాగుందా? కాటన్ పాప్లిన్ క్లాత్ ఏదో అంటారండి దీన్ని. ఈ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకొని ఇలా రంగోలీ వేశాను. ఈ రెడ్ కలర్ క్లాత్ ఎక్కువ విడ్త్ లేదండి, నెరవ అంటారు కదా, అది ఎక్కువ లేదు. అందుకని ఏం చేయాలా అనుకున్నాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఇలా ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అటువైపు ఇటువైపు వేద్దాము అనుకున్నాను. ఈ ఎల్లో కలర్ క్లాత్ ఏంటంటే లైనింగ్ పాలిస్టర్ క్లాత్ ఉంటుంది చూడండి, అది తీసుకున్నాను. 2.5 మీటర్ 2.5 మీటర్ 5 మీటర్స్ తీసుకొని అటు 2.5 మీటర్ ఇటు 2.5 మీటర్ మధ్యలో రెడ్ కలర్ వేశాను. ఈ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది మొత్తం అటువైపు ఇటువైపు కుచ్చుల్లాగా చాలా అందంగా వచ్చిందండి పెడితే. ఇది మొత్తం 125 రూపీస్ అయింది. ఈ మొత్తం క్లాత్ రెడ్ కలర్ క్లాత్ 200 రూపీస్ అయింది. మొత్తం 325 రూపీస్లో బ్యాక్ డ్రాప్ మొత్తం వచ్చిందండి. ఫస్ట్ కర్టన్ రాడ్కి ఎల్లో కలర్ క్లాత్ వేసానండి, మిడిల్లో రెడ్ కలర్ క్లాత్ వేస్తున్నాను. మళ్ళీ ఇటువైపు కూడా ఎల్లో కలర్ క్లాత్ వేసాను. అటువైపు ఇటువైపు కుచ్చులు వచ్చేట్లు ఇలా చేసి కర్టన్ రాడ్ మామూలుగా పెట్టేస్తే బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోతుంది. మన అకేషన్ బట్టి కలర్స్ మార్చుకుంటూ ఇలా బ్యాక్ డ్రాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎల్లో కలర్ క్లాత్కి రెడ్ కలర్ క్లాత్కి మధ్యలో 2-3 చోట్ల ఇలా గుండు పిన్తో జాయింట్ చేశాను. ఎందుకంటే గాలి కదలకుండా ఉంటుందని ఇలా జాయింట్ చేశాను. ఇలా రెండు వైపులా పిన్స్ పెట్టాను. ఎల్లో కలర్ 5 మీటర్స్ తీసుకొని 2.5 మీటర్ 2.5 మీటర్ సపరేట్ చేసి రెడ్ కలర్ కూడా 2.5 మీటర్ తీసుకున్నాను. ఈ మూడింటిని పైన కింద కర్టన్ రాడ్ పెట్టడానికి వీలుగా స్టిచ్ చేయించాను. కింద గాలికి ఎగరకుండా అటువైపు ఇటువైపు కొద్దిగా మడిచి మందంగా ఒక పిన్ పెడుతున్నాను. ఈ తోరణం నేను తయారు చేశానండి. నా బ్యాక్ డ్రాప్కి మ్యాచింగ్ అవుతుందని ఈ కలర్స్ తీసుకున్నాను. మామిడాకులు, వైట్ కలర్, ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఇలా గార్లెండ్ తయారు చేశాను. మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, ఎలా తయారు చేయాలి అని వీడియో కూడా ఉంది. నేను ఆ వీడియోలో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తూ తోరణం తయారు చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ డ్రాప్కి హ్యాంగింగ్స్ వేద్దాము. ఈ హ్యాంగింగ్స్ కూడా నేను తయారు చేసానండి. ఇవి వూల్తో చేశాను. వీటిని ఎలా తయారు చేయాలో వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసేయండి. సేఫ్టీ పిన్ సహాయంతో క్లాత్కి హ్యాంగ్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో బ్యాక్ డ్రాప్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇంకొద్దిగా డెకరేషన్ చేద్దాము, లోటస్తో డెకరేషన్ చేద్దాము. ఈ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింక్స్, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇవిగోండి లోటస్ ఎలా ఉన్నాయి. వీటిని గ్లిట్టర్ ఫోమ్ షీట్తో తయారు చేశాను. వీటితో మనం బ్యాక్ డ్రాప్ని డెకరేషన్ చేద్దాం.
వీటన్నిటిని నేను సేఫ్టీ పిన్తో హ్యాంగ్ చేశాను. ఇప్పుడు మిడిల్లో గణేష్ని పెడుతున్నాను. ఇప్పుడు పూర్తిగా మన బ్యాక్ డ్రాప్ తయారైంది. ఎలా ఉంది? బాగుందా? మేము వరలక్ష్మి వ్రతాన్ని 2వ వారం చేసుకోలేదండి, వీలు కుదరలేదు. అందుకని 3వ వారం చేసుకున్నాము. శుక్రవారం ముందు రోజు రాత్రి, గురువారం రోజు ఇలా డెకరేషన్ చేసుకున్నాము. ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ డెకరేషన్ మొత్తం చేసిన తర్వాత నేను కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే శనగలను కూడా నానబెట్టి పెట్టుకున్నాను వాయనం కోసం, పేరంటం కోసం. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అండి ఇది. కాఫీతో స్టార్ట్ అయింది నా డే. కాఫీ తాగిన తర్వాత ఇల్లు మొత్తం కొద్దిగా క్లీన్ చేసుకొని స్నానం చేసి తులసి కోటలో వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు నేను ఇక వంట స్టార్ట్ చేస్తాను. 9 ప్రసాదాలు చేయాలి అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మేము ఇలా పాలవెల్లి కడతామండి. ఈ పాలవెల్లిని కూడా డెకరేషన్ చేస్తున్నాము పూలతో కదా, అందుకని మార్నింగే చేస్తున్నాము. నేను వంట చేస్తున్నాను. మా వారు, మా అమ్మాయి ఈ పాలవెల్లిని డెకరేషన్ చేశారు. వంట కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మవారిని తయారు చేశాను. నేను అమ్మవారిని ఇలా తయారు చేశాను. అమ్మవారిని తయారు చేయడం వంటని వీడియో చేయలేదండి. అమ్మవారిని తయారు చేసిన తర్వాత మేము పూజ స్టార్ట్ చేశాము. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అప్పుడు మా వారు, నేను ఇద్దరం కలిసి చేసుకునే అలవాటు. మా అత్తగారింట్లో కూడా అదే పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే మేము చేసుకుంటున్నాము. ఈసారి పూజ మా వారే చేయించారు. మా ఇంట్లో పద్ధతి కలశాన్ని ఇలా పెడతామండి. చెంబు మీద 2 బ్లౌజ్ పీసులు పెట్టుకొని ఆ బ్లౌజ్ పీసుల్లో కొబ్బరి చిప్ప పెట్టి దానిలో పసుపుతోటి అమ్మవారిని తయారు చేసి పెడతాము. ఆ అమ్మవారికి పూజ చేస్తాము. ఇక్కడ మా వారు కథ చదువుతున్నారు. నేను తోరాలకు 9 ముడులు వేసుకుంటున్నాను. అత్తగారండి ప్రతి సంవత్సరం కింద కూర్చొని మాతో పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరం కింద కూర్చోలేక ఇలా కుర్చీలోనే కూర్చొని అక్షింతలు వేసుకుంటున్నారు. వెళ్ళిని 4 వైపులా ఊలుతో కట్టి ఇలా కట్టన్ రాడికి సూదితో గుచ్చి ముడి వేసి కట్టానండి. టెన్ ఇయర్స్ క్రితం నేను ఈ అమ్మవారి ఫేస్ని తీసుకున్నానండి. ఇక పెద్దగా ఉన్న అమ్మవారి ఫేస్ని కావాలని తీసుకొని ప్లెయిన్గా తీసుకొని అమ్మవారి కిరీటానికి గోల్డ్తో కవరింగ్ చేయించాను. అమ్మవారి చెవులవి, ముక్కు పొడక, పాపడి బిళ్ళ, కాసుల పేరు ఇవన్నీ ఎప్పుడు అమ్మవారికి ఉండేట్లు పెట్టించుకున్నాను. ఇంకా కనిపిస్తుంది కదండి ఆ కిరీటాన్ని నేను తయారు చేసింది. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. తోరాలకు 9 ముళ్ళు వేసిన తర్వాత వాటికి పూజ చేశాము. వాటిని నేను మా అత్తగారు కట్టుకున్నాము. పూజ అయిపోయిందండి. ఇప్పుడు మేము తోరం కట్టించుకుంటున్నాము. మేము 3 తోరాలు పోస్తామండి. ఒకటి అమ్మవారికి, ఒకటి ముత్తైదుకి, ఒకటి నాకు. అలా మా అత్తగారికి 3 తోరాలు, నేను 3 తోరాలు పోసుకున్నాను. ఇలా తోరం కట్టుకున్న తర్వాత మా వారి కాళ్ళకు నమస్కారం చేసి దీవెనలు తీసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం రెడీ చేస్తున్నాము. వంటలు అన్నీ వీడియో తీయలేదండి, లెంతీ అవుతుందని. ఇలా 9 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టామండి.
పూర్ణం పిండితో 9 జ్యోతులు చేస్తాము. వీటిల్లో కుందొత్తులు వేసి నెయ్యి వేసి వెలిగిస్తాము. జ్యోతులు వెలిగించి అమ్మవారి హారతి ఇచ్చేప్పుడు మా అత్తగారు ఒక పాట పాడతారండి. ప్రతి సంవత్సరము పాడతారు. ఆ పాటలో మా పేర్లు, మా పిల్లల పేర్లు, ఇంట్లో అందరి పేర్లు వస్తాయి. పిల్లలందరూ సంతోషంగా ఉండాలని, అందరూ వృద్ధిలోకి రావాలని అమ్మవారిని కోరుతూ ఆ పాట ఉంటుందండి. ఏమిటి నాకు చెప్పు అంటే, శ్రావణ మాసం శుక్రవారం మునిమాములు పంచవార వెళ్ళి కింద బాగా కూర్చొని భక్తితో తమ పూజ చేసుకోమని అన్న అవసరంగా పూజ చేసుకొని పాల వెళ్ళి పళ్ళు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అల్లానేరేడు పళ్ళు, దానిమ్మ పళ్ళు, మల్లెపూలు, బంతిపూలు కట్టుకొని పాలవెల్లి శోధించి శృంగార తోట లోపల పాలించి 21 పత్రివనం తోరం ఒప్పగట్టి పూజలు గారెలే పూణేవి పుణుకులు పెట్టే బేడవర కుడుములు పాయసాన్నం పెక్కు సగల పిండి వంట అప్పుడు నైవేద్యములు అడ్డి వడ్డించిరి. అప్పుడు పూజితమైనట్టు పావనుడి గంధకస్తూరు తీసి 9 పోగుల తోరముప్పకాయల ఇష్ట సంపదల వరాన్నిచ్చేలక్ష్మి. చిన్న రోహితు అనురాగు శశాంకు ఇష్ట సంపదల వరాన్నిచ్చేలక్ష్మి. ఎండి బొమ్మలను పూజించి బొమ్మలను ప్రార్థించి బొమ్మలకు శాస్త్రంగా దండమీటి బొమ్మల ద్రోయాల చిన్న శిరీష కావ్య సంహితకు ఇష్ట సంపదల వరాన్నిచ్చేలక్ష్మి. ఇష్ట సంపదల వరాన్నిచ్చి ఈ రాజ్య పదవిచ్చి ఎక్క అందరమిచ్చి ఆరాస్వాన్నిచ్చి కొత్త ఎండి పెండరాను వెయ్యి చీర కొత్త చీర కట్టి కొత్త రేగడుకు కొత్త పేరు కప్పు కట్టి కొడితేనే మనకి ఇప్పుడు సంపాదించా మనసు. ఇలా హారతి ఇచ్చిన తర్వాత నేను, మా అమ్మాయి, మా అత్తగారు అమ్మవారికి కొన్ని పాటలు పాడుకున్నాము. అమ్మవారికి పండు, తాంబూలం, శనగలను వాయనం ఇస్తున్నాను. అలానే 9 పూర్ణాలు కూడా వాయనం ఇస్తాము. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ఇక భోజనం చేశాము. ఆ రోజు సాయంత్రం మా అపార్ట్మెంట్లోనే అందరినీ, కొంతమందిని పేరెంటం పిలిచానండి. వచ్చారు, కానీ వీడియో తీయడం కుదరలేదు. ఆ సాయంత్రం నేను, మా అత్తగారు కూర్చొని అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాము. శనివారం ఉదయం మేము పూజ చేసి అమ్మవారిని కదిలిస్తాము. మేము శనివారం ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నామండి. సత్యనారాయణ స్వామికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని కదిలించాము. ఈ దేవుళ్ళన్నీ మా పూజా రూమ్లో దేవుళ్ళండి. ఆ దేవుళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. పూజ మొత్తం అయిన తర్వాత అమ్మవారికి హారతించి అమ్మవారిని కదిలించాము. ప్రసాదంగా స్వామివారికి, అమ్మవారికి నేను నిమ్మకాయ పులిహోర చేశానండి. నిన్న చింతపండు పులిహోర చేశాను. ఈరోజు నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, పరవాన్నం, బజ్జీలు చేశాను. ఇలా మేము శుక్రవారం, శనివారం పూజ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.